హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి డర్టీ ఏంజల్స్ మూవీ గురించి. ఇది సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ ఈ మూవీలో ఉన్నాయా లేవా అనే దీని గురించి క్లారిటీ ఇవ్వబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డర్టీ ఏంజల్స్ అనే హై ఇంటెన్సిటీ యాక్షన్ థ్రిల్లర్. ఇది ఒక 2024లో రిలీజ్ అయింది. డైరెక్టర్ మార్టిన్ అనమాట. ఈయన హై యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ గా ఫేమస్ అనమాట. స్టోరీలో ఒక ఫిమేల్ లేడీ సోల్జర్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న డేంజరస్ మిషన్ ని హ్యాండిల్ చేయాలి. అక్కడ థ్రిల్లింగ్, యాక్షన్, సస్పెన్స్, సర్వైవల్ అన్ని గ్రిప్పింగ్ గా మెయింటైన్ చేశారు అనమాట. లీడ్ యాక్టర్స్ లో యాక్ట్ చేసిన లేడీస్ లిటరలీ సీరియస్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. యాక్షన్ సీన్స్ లో ఇంటెన్సిటీ పీక్స్ లో ఉంటది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రా అండ్ రియలిస్టిక్ అనిపిస్తుంది అనమాట. డైరెక్టర్ మార్టిన్ ఈ సినిమాని చాలా ఇంటెన్సివ్ అండ్ ఫాస్ట్ పేస్డ్ గా గ్రిప్పింగ్ గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా బోర్డు కొట్టకుండా. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినాయి. పాజిటివ్స్: యాక్షన్ సీక్వెన్స్ లో హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ పేస్డ్, స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్, గ్రిప్పింగ్ స్టోరీ విత్ గుడ్ సస్పెన్స్. కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంటే కొన్ని ఓవర్ డ్రామాటిక్ సీన్స్ కూడా అనిపిస్తాయి. ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్ గా డర్టీ ఏంజల్స్ ఒక మంచి సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. లిటరల్లీ యాక్షన్ లవర్స్ కి ప్యాక్ అని చెప్పాలి. ఈ సినిమాకి నా రేటింగ్ పక్కన ఇస్తాను, చూసేయండి. ఇంకా మీరు ఈ సినిమా చూసారా లేకపోతే చూడాలనుకుంటారా? మీ రేటింగ్, మీ కామెంట్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసండి. థ్యాంక్ యూ.